హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇవాళ మా రెసిపీ చూసారా? ఏంటబ్బా చేపలు చూపిస్తుంది అనుకుంటున్నారా? చేపల పులుసు, గోదావరి చేపల పులుసు అనమాట. ఇవన్నీ మంచిగా క్లీన్ చేసి నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అందులో కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మెంతులు, పండినటువంటి 4 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, ధనియాలు, అలాగే కొద్దిగా బియ్యం చిక్కదనం కోసం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ ధనియాలు వేస్తానని అస్సలు అనుకోకండి, అందులో కొంచెం వేస్తాను. ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందాం మనం. ఇప్పుడైతే కళాయి పెట్టేసుకొని బియ్యం అయితే వేసేసిన బియ్యంని మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఇవి చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. బియ్యం దూరగా వేగినాయి కదా, అవి పక్కకు అనుకొని మిగతాయి వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా కొంచెం మనకి దూరగా వేగాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ధనియాలు వేసేసుకుందాం. ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం కలిపి తీసేసుకోవచ్చు అనమాట. ఈలోపు కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే నానబెట్టి పక్క పెట్టేసుకుందాం. అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దూరగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం మనం దూరగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో దోరగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడైతే ఇందులో టమాటాలు వేసేస్తున్నాం. ఇది మనం ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ టమాటాల మీద కొంచెం కల్లుప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసిన మిక్సీ గిన్నెలో వేసేసుకొని లాస్ట్లో నేనైతే కొద్దిగా కొబ్బరి తీసుకున్నానండి, ఎండి కొబ్బరి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇవి ఒకసారి బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఫ్రై చేసిన ఉల్లిపాయ టమాటా కూడా వేసి మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇది టమాటా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. ఇదిగోండి, నా చేపల కూరకి స్పెషల్గా మట్టి కుండ తెచ్చుకున్నాను నేను. నాన్ వెజ్ ఐటమ్స్ దీంట్లలో వండుకోండి, మట్టి కుండలలో చాలా సూపర్గా ఉంటుంది. ఈలోపు నేను మిక్సీ పట్టేలోపు ఇది శుభ్రంగా కడిగేసి నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయి మంచిగా అప్పుడు ఆయిల్ వేసేసుకోవచ్చు. ఓకేనా? నా సీక్రెట్ అయితే ఇది. పూర్వకాలంలో వీటిలల్లే వండుకునే వాళ్ళండి. అప్పుడు మట్టి పాత్రలతోటే వంటలు చేసేవాళ్ళు. ఈ రాతండి ఐటమ్స్ ఏమీ వాడేవాళ్ళు కూడా కాదు. నా సీక్రెట్ అయితే ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదంతా నేను మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాం. పేస్ట్ పట్టేద్దాం. ఆయిల్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు కూరకు సరిపోయేంత ఆయిల్ వేసేసుకుందాం. సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇదిగోండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఒక్కసారి మంచిగా ఇవన్నీ కలిపేసుకుందాం. ఈ కుండలో మనం ఆయిల్ తక్కువ వేసినా ఎక్కువ అనిపిస్తుందండి. నేనైతే సరిపోయే అంతే వేసాను. కరివేపాకు ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది అసలు. మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడైతే కొద్దిగా అల్లం వేసుకున్నాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇవన్నీ ఒకసారి కలిపేద్దాం. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం అనమాట. ఇందాక మిక్సీ పట్టి పక్కా పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా ఇది ఫ్రై అవ్వాలి. వాసన అయితే గుమాయించిపోతుంది అనుకోండి సూపర్గా. ఇప్పుడు అది మగ్గిపోయింది కదా, ఈ పేస్ట్ వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. కలిపేసుకొని దీంట్లో మనం ఇప్పుడు కారం, అలాగే చింతపులుసు అవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 3 స్పూన్ల కారం, 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి దీంట్లో ఇప్పుడు చింతపులుసు వేసుకుందాం. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఒకవేళ మీరు ఇలా చూసి వండుకోవాలనుకుంటే మీరు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకొని చేసుకోవచ్చు.
చూసారా ఎంత గ్రేవీగా చిక్కగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే చింతపులుసు వేసేసుకుందాం. నేను చింతపులుసు పిసికి అలాగే కొంచెం రసం తీసేసుకున్నాను. తీసుకొని ఈ మిక్సీ గిన్నె ఎలాగో మనం వాడుకున్నాం కాబట్టి దీంట్లో వేసేసి కడిగి ఆ వాటర్ అనేది ఇందులో వేసేసాను. ఇదంతా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మీకు ఇంకా ఎంత ఒకవేళ క్వాంటిటీ అవసరం అవుతుందో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే ఇంకో కొంచెం వేసేసుకుంటాను వాటర్ అనేది. నేనైతే నాకు ఎంత అవసరం పడుతుందో నేను అంత వాటర్ వేసేసుకొని ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇది మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో మనం చేపలు వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక పొంగు వచ్చిందని చెప్పేసి నేనైతే చేపలు వేసేసాను. కాకపోతే వీడియో స్కిప్ అయిపోయింది. ఓకేనా? దానివల్ల మీరు ఏమీ అనుకోకండి. అలాగే కామెంట్లు కూడా పెట్టొద్దండి. ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి, కానీ నా దగ్గర కొత్తిమీర లేదండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.